పీవీ జిల్లా చేయాలి హుజురాబాద్ అని దాదాపుగా ఒక 8 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం ఒకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్త జిల్లాలు చేస్తామని ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి నుంచి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. మీరు ఆ రకంగా ఏమైనా ఫైట్కు పూనుకోబోతున్నారా, లేదు అంటే గతంలో మీరు వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా కనబడుతుంది? శ్రీనివాస్ గారిని నేను ఎప్పుడు కూడా పీవీ జిల్లాకి నేను వ్యతిరేకించలే. ఐ వాజ్ ఆల్వేస్ ఫార్ పీవీ జిల్లా. దురదృష్టవశాత్తు వాస్తవంగా హుజురాబాద్ నియోజకవర్గము ఎప్పుడో జిల్లా కావాల్సింది. జిల్లాలు అయ్యేటప్పుడే ఈ క్రెడిట్ కూడా వాస్తవంగా జిల్లా కాకపోవడానికి కారణం క్రెడిట్ ఈటల రాజేందర్ గారిదే. ఎందుకంటే ఆ రోజు ఆయన మంత్రి ఉన్నాడు. ఆ రోజు ఆయన ఏది చెప్తే అది జరిగింది. ఈయన సరిగా అడగలే, ఈయన కాంప్రమైజ్ అయిపోయి ఈయన చేయకపోవడానికి కారణమే ఇవాళ జిల్లా కాలేదు. ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పీవీ జిల్లాని ఏర్పాటు చేస్తామని వాళ్ళు పెట్టిరు. ఖచ్చితంగా వాళ్ళు ఆ పీవీ జిల్లాని చేయాల్సిందే. దానికోసం సరే ఇట్ ఈస్ టూ ఎర్లీ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. వాళ్ళు చేస్తారు, చేయాల్సిందే, చేసేలాగా మేము కూడా ఉద్యమిస్తాం. హుజురాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటివరకు కూడా పంచలేదు. అలాగే ఉప్పల్లో ఉన్నటువంటి ఆర్ఓబి కూడా ఓపెనింగ్ వస్తుందనే టైంలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చాలా సవాళ్ళు మీ ముందర కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు అధికారంలో లేరు, అటు సెంట్రల్లో కూడా అధికారం లేరు. ఎట్లా ఆ ప్రజలకు 100% అన్నీ పంచిస్తాము. వాళ్ళే పంచుతామని చెప్తారు కదా, వాళ్ళు అన్నీ ఇస్తారని మేము జస్ట్ వెయిట్ చేస్తున్నాం. ఐ డోంట్ వాంట్ టు జంప్ ద గన్స్, ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. ఎందుకంటే వాళ్ళు ఇంకా హనీమూన్ పీరియడ్ ఉన్నారు కాబట్టి ఆ హనీమూన్ పీరియడ్లో మనం మరీ ముందు కామెంట్ చేస్తే మంచిది కాదు. విల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. టైం వస్తే టైంకి వచ్చినప్పుడు డెఫినెట్ జవాబు చెప్తాం. ఆర్ఓబి గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. టైం వచ్చినప్పుడు డెఫినెట్గా దాని జవాబు చెప్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను క్వశ్చన్ అడగాలనుకోవట్లేదు. ఒక బైట్ ప్లే చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ అడుగుతాను. బైట్ ప్లీజ్. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలరా అందరికీ కూడా నా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే మన ఓటు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా, ప్లీజ్ మా డాడీని గెలిపియండి, మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా డాడీని కాపాడుకోండి, ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నా. కౌశిక్ రెడ్డి గారు సో ఎమోషనల్, సో హార్ట్ టచింగ్. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే ఎరప్ప ప్రచారంలో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్, రైట్? ఎస్. టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రచారం చేశారు. టైం కాకముందే దాన్ని చేసిన ఒకటి ఇది ప్రచారం. నా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి. హానెస్ట్గా చెప్తా ఉన్నాను. నా ఎంత కష్టపడ్డానంటే 2009 నుంచి 2023 వరకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ప్రతి చావుకి వెళ్తాను, ప్రతి పెళ్ళికి వెళ్తాను, ప్రతి బర్త్డే ఫంక్షన్కి వెళ్తాను, ప్రతి సారీ ఫంక్షన్కి వెళ్తాను, నా వంతు సాయం చేస్తాను. వాళ్ళ కష్టం ఉందంటే పోయి పిలుస్తాను. నిజంగా కూడా ఆ టైంలో ఆ ఇమోషన్, నా కష్టం, 15 years ఆఫ్ మై లైఫ్, క్రూషియల్ ఏజ్ ఆఫ్ 25 years నుంచి 38 years వరకు నా రక్తము దారిపోసినము. అది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. నా బాధ అనేది కాదు, నా బాధ అనేది మా సతీమణి, దాంతోపాటు నా బిడ్డ కూడా చూసిరు. కాబట్టి ఆ రోజు అవుట్ ఆఫ్ రియలీ ఇట్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఆ టైంలో నిజంగా ఆ వీడియో చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఆ రోజు గుర్తొస్తూ ఉంటుంది. ఇట్ వాజ్ రియలీ ఆ పబ్లిక్కి కూడా నా బాధ అనేది చెప్పుకోవడం జరిగింది. ఎస్, ఆ విధంగా చేసినాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తొచ్చిందా మీకు? సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. ఏంటిది? ఈ వీడియో అండ్ మీరు సెలబ్రేషన్ చేసుకునే వీడియో, ఈ రెండింటికి కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో మీరు చూసారా? చూడలే నేను. అయితే ఓకే, ట్రెండ్ అయినా కూడా వాట్ ఈస్ రాంగ్? నేను గెలిచినా హ్యాపీగా ఉన్నా, నా బర్త్డే రోజు హ్యాపీగా ఉండకుంటే ఏడుస్తామైంది. గెలిచిన ప్రజలు నన్ను గెలిపించి సంతోషంగా ఉండు అన్నాడు. వాట్ ఈస్ రాంగ్? అరే వాడు జీర్ణించుకోలేక, నా గెలుపుని జీర్ణించుకోలేక ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు
ఆయనకి మంట మండి ఆయన చూసి చూయించుకోలే అవు భయ్ గెలిచిన నేను కూర్చొని రోజు ఏడుస్తూనే ఉంటారు ఏంది గెలిచిన తర్వాత నా బర్త్డే రోజు నేను సంతోషంగా ఉండాలన్నా వద్దా వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఎస్ నీ బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు కదా నా బర్త్డే తను కూడా సెలబ్రేట్ చేసుకుంటా వాట్ ఈస్ రాంగ్ ఎస్ ఐ సెలబ్రేట్ రైట్